నేను మీ సీమ. మనమైతే ఇప్పుడు విజయనగరంలోని వెంకట పద్మ హాస్పిటల్లో ఉన్నాము. ఇక్కడ ఓ చిన్నారికి అరుదైన శస్త్రచికిత్స చేశారు. అసలు ఏంటి అంటే నెల రోజుల పసికందుకి ఏ శస్త్రచికిత్స చేశారు ఏంటన్నది ఇక్కడ పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళతో ఒకసారి మాట్లాడదాము. సార్ నమస్తే సార్, మీ పేరు? నా పేరు సాయి ప్రసాద్, వైఫ్ పేరు శిరీష. మేము ఆనందపురం నుంచి వచ్చాం. ఓకే, అసలు ఏం జరిగింది సార్? పాపకి ఏమైంది? పాపకి 23 days ఉన్నప్పుడు ఇంటి దగ్గర వామిటింగ్స్ అన్ని జరిగాయి. వామిటింగ్స్ అనేవి నార్మల్గా అవుతాయి కదా అనుకున్నాం, కానీ ఈ వామిటింగ్స్ అనేవి బ్లడ్ రూపంలో అయ్యింది. సో మేము కొంచెం భయపడి వైజాగ్ వెళ్ళాం. వైజాగ్లో 3 days ఉన్న హాస్పిటల్ చూపించాం, కానీ మా రిలేటివ్స్ అనేవాళ్ళు మన విజయనగరంలో వెంకట పద్మ హాస్పిటల్ ఉంది, ఈ హాస్పిటల్ దగ్గరికి వస్తే మీకు ఒక నమ్మకం అనేది మాకు కలిగింది కదనేసి వాళ్ళు చెప్పారు. సో అందువల్ల మేము ఇక్కడికి వచ్చాము. తర్వాత సార్కి వెంకటేశ్వర గారు చూపించిన వెంటనే అతను ఇలా చేయి పొట్టమే పెట్టగానే ఒక గడ్డ లాంటిది అతనికి తగిలింది. సో అతను మళ్ళీ రూమ్కి పిలిచి మనకి దీని గురించి చెప్పారు, ఏంటి అనేది. చెప్పిన తర్వాత మాకు కొంచెం భయం వేసింది. ఆల్రెడీ మేము వైజాగ్ అంతా తిరిగాం, ఇదేంటి అక్కడ ఎవరు చూడలేదు, చెందలేదు. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ ఎలా అన్నారనేసి కొంచెం భయపడ్డాం. దీనికి ఏంటి అన్నారంటే ఒక 3 days అనేది మేము ఇక్కడ ఉన్నాం. 4వ రోజు స్కానింగ్లో చేసిన తర్వాత కడుపులో అది పెరుగుతుంది, దాన్ని ఇమీడియట్గా సర్జరీ చేసి తీయాలి అది అని చెప్పారు. సార్ అయితే మాకు చాలా నమ్మకంతో మేము ఇక్కడికి వచ్చాం. నా నమ్మకం అనేది మేము అతనిపై పెట్టుకున్నాం. ఇంకా ఏదైనా సారే చూసుకుంటారు అని అతనిపై నమ్మకం పెట్టుకొని అతను చెప్పిన అన్నిటికీ మేమైతే ఎగ్రయ్యాం. అతని నమ్మకంతో ఈ బాబుకైతే ఈరోజు మాకు న్యాయం జరిగింది. ఈరోజు చాలా 100% మేమైతే హ్యాపీగా ఉన్నాం. బాబు విషయంలో అతని నమ్మకం మాకు చాలా నమ్మకం ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు సర్జరీ ఎన్ని రోజులు అవుతుంది? బేబీ సర్జరీ అయ్యి 12 days అవుతుంది. హెల్దీగా ఉంది బేబీ? బేబీ అయితే ప్రెజెంట్ హెల్తీగానే ఉంది. మాకైతే ఈ హాస్పిటల్లో చాలా బాబుకి ఆరోగ్యంగా ఉన్నాడు, మేము కూడా ఫుల్ హ్యాపీ. సార్ ఈ బాబు పట్ల తీసుకున్న సార్ జగదీష్ సార్ ఉన్నారు, అతని కేరింగ్ చాలా బాగుంది. ఇంకా బేబీని ఎలా చూడాలి, ఎలా ఉండాలి, పేరెంట్స్కి ఏంటంటే భయం అనేది ఉంటుంది, కానీ అతను చెప్పిన మాటలకి అది మాకు భయం అనేది అలాంటిది పక్కన పెట్టేసాం. ఇంకా అతను ఇచ్చిన నమ్మకం మీద అతనితో మేము ఇంకా నమ్మకంగా ఉండిపోయాం. ఆ దేవుడు అయితే మనకి ఇస్తాడో తెలియదు, కానీ అతనైతే మాకు చాలా నమ్మకం ఇచ్చారు. అతని నమ్మకంతో మేము ఇక్కడ హాస్పిటల్లో ఉండడం జరిగింది. మాకు 100% న్యాయం జరిగింది హాస్పిటల్లో. సార్ చెప్పండి, అంటే నెల రోజుల పసికందికి అంటే సర్జరీ చేయడం మామూలు, చిన్నపిల్లలకి ఏదైనా ప్రాబ్లం వస్తే ట్రీట్మెంట్ చేయడం వేరు, కానీ ఒక సర్జరీ అని అంటే అది కూడా క్రిటికల్ పొజిషన్లో ఉన్న బేబీకి ఇలా సర్జరీ చేయడం అంటే మాటలు కాదు. ఏదైనా సరే 50-50 అనే ఛాన్సెస్ అనే చెప్పాలి, ఒక్కొక్కసారి అది కూడా ఉండదు. అటువంటిది బేబీని అంత రిస్క్ తీసుకొని సర్జరీ చేసి తల్లిదండ్రుల చేతిలో పెట్టారు. ఈరోజు తల్లిదండ్రులు సంతోషం నిజంగా, అంటే ఇంకా దేవుడిగా ఇంక మీ చేతిలోనే పెట్టేసాము బేబీని అని అయితే వాళ్ళు చెప్తున్నారు. సరే, అంటే ఏ విధమైన సర్జరీ చేశారు బేబీకి? అంటే చెప్పాను కదా అమ్మ, ఇది యాక్చువల్గా ఈ కేసు వచ్చినప్పుడు తనకి ఎప్పుడు Day 1 మనం తీసుకొచ్చిన వెంటనే కడుపు మీద చేయగానే మనకి ట్యూమర్ తెలిసింది. వెంటనే ఇమీడియట్గా అల్ట్రాసౌండ్ చేసాము, దాంట్లో వాళ్ళు ఒక డయాగ్నోస్ పెట్టారు. వెంటనే CT అబ్డామిన్ చేయించాము, దాంట్లో మళ్ళీ ఒక డయాగ్నోస్ పెట్టారు. కానీ కన్విన్స్ అవ్వట్లేదు మనం. ఎందుకోసం అంటే బేబీకి ఆ వామిటింగ్స్ అనేది కంటిన్యూ అవ్వడము, ఎప్పుడైతే అలా జరుగుతున్నదో వెయిట్ లాస్ అవ్వడము, బేబీ కూడా సిక్ అవ్వడం అలా జరుగుతుంది అన్నది తెలిసిన తర్వాత అదే స్కాన్ రిపోర్ట్స్ని డిఫరెంట్ రేడియాలజిస్టులకి అందరికీ కూడా మనం చూపించి అల్టిమేట్గా పీడియాట్రిక్ సర్జన్తో కూడా మాట్లాడి ఒక నిర్ణయానికి వచ్చాం. కానీ నిర్ణయానికి వస్తే వెంకట పద్మ హాస్పిటల్లో సర్జరీ అయిపోద్ది ఏంటి? సర్జరీ అవ్వడానికి దానికి ఏదైతే అన్నీ కావాలో, అంటే చూడడానికి కావాల్సిన చేయడానికి కావాల్సిన ఎక్విప్మెంట్ కావాలి, చేసే డాక్టర్ గారు కావాలి, మత్తిచ్చే డాక్టర్ గారు కావాలి. అంతా చేసిన తర్వాత దాన్ని మళ్ళీ బేబీని మళ్ళీ NICUలో ఉంచి వెంటిలేటర్ కేర్ మీద ఉంచి తర్వాత బేబీకి వచ్చే కాంప్లికేషన్ ట్రీట్మెంట్ ఇచ్చే సిస్టమ్ ఉండాలి. ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి కాబట్టి, ఎందుకంటే మన NICU కేర్ కూడా Level 3 NICU కేర్ అని అంటాం. సో Level 3 NICU కేర్ విశాఖపట్నంలో ఉన్న రెయిన్బో కానీ మిగతా అదర్ హాస్పిటల్స్లో ఉన్న ఏ కేర్ అయితే ఉన్నదో అదే కేర్ మన హాస్పిటల్లో కూడా ఉంది. అంచేత మన హాస్పిటల్లో భారతదేశంలో రికగ్నైజ్డ్ NICU సెంటర్, అంటే మేము MD అయిపోయిన తర్వాత కూడా ట్రైనింగ్ ఇచ్చే అవకాశం ఉన్న హాస్పిటల్ అనమాట. అది MBBS అయిపోయిన తర్వాత కూడా పీడియాట్రిక్స్ ట్రైనింగ్ ఇచ్చే అవకాశాలు ఉన్న హాస్పిటల్ అనమాట. ఇంత టీం మనకు ఉన్నారు కాబట్టి సో ఆటోమేటిక్గా మనం ఈ కేసు మనం టేకప్ చేసాము. దీంట్లో పేరెంట్స్ కోఆపరేషన్ ఎప్పుడైతే ఉన్నది మనం నమ్మారు కాబట్టి దానికి తగ్గట్టుగానే చాలా కష్టపడ్డాము. అందరూ కూడా అన్ని అనుకున్నట్టుగా జరిగింది. ఈరోజు పెథాలజీ రిపోర్ట్ ప్రకారం కూడా చాలా అరుదైన ట్యూమర్ అని తేలింది. టెరటోమా ఆఫ్ ఇది ఇమ్మెచ్యూర్ టెరటోమా అని తేలింది అనమాట. అది
అది ఇంకా రేరెస్ట్ ఆఫ్ రేర్ అనమాట. అది ఈవెన్ మీరు చాట్ జీపీటీలో కానీ గూగుల్లో కానీ ఈ ఇంట్రా గ్యాస్ట్రిక్ టెరటోమా అని కొడితే ఇట్ ఈస్ వెరీ సూపర్ రేర్ డిజార్డర్ అనే ఇప్పుడు గణాంకాల ప్రకారం అంటే లిటరేచర్ ప్రకారము ప్రపంచం మొత్తం మీద ఇలాంటి కేసులు కేవలం 100 రిపోర్ట్ అయినాయి. ప్రపంచం మొత్తం మీద ఇలాంటి కేసులు కేవలం 100 రిపోర్ట్ అయినాయి. దాంట్లో మనం విజయనగరంలో వెంకట పద్మ హాస్పిటల్లో నాకున్న 34 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో ఇదే ఫస్ట్ కేసు మేము చేయడము, ఎనసిస్ట్కి మొదటి కేసు అవ్వడము, ఈవెన్ పీడియాట్రిక్ సర్జరీ కూడా చాలా అరుదైన కేసుగా దీన్ని ట్రీట్ చేయడం. సో అందరూ ఛాలెంజ్గా ఈ కేసుని టేకప్ చేశాం కాబట్టి ఈ రిజల్ట్ని మనం తీసుకురాగలిగాం అనమాట. చూస్తున్నారు కదా, అంటే చాలా రేర్ కేసు. అంటే 100కి ఒక్క 100% ఒకరికి మాత్రమే ఇటువంటి అరుదైన ఒక ట్యూమర్ ఏర్పడుతుంది అనేసి అయితే డాక్టర్స్ చెప్తున్నారు. ఏదైనా సరే మాకున్న ఫెసిలిటీస్లో అంటే 34 సంవత్సరాల అనుభవం ఉండి చిన్నపిల్లల డాక్టర్గా ప్రతి ఒక్కరికి ట్రీట్మెంట్ చేస్తారు. విజయనగరం వెంకట పద్మ హాస్పిటల్ అంటే తెలియని వారు ఎవరు ఉండరు అని చెప్పొచ్చు. అటువంటిది వైజాగ్ నుంచి వచ్చి వీళ్ళు ఇక్కడ విజయనగరంలో చూపించుకున్నారు. ఆ బేబీకి అంతే హోప్తో డాక్టర్స్ కూడా ఆ బేబీకి ట్రీట్మెంట్ చేసి బేబీకి మళ్ళీ పునర్జన్మని ఇచ్చారు. అంటే ఒక విధంగా 100% ఎఫర్ట్ పెట్టి ఆ చైల్డ్ని అయితే బ్రతికించారని అయితే చెప్పొచ్చు. నిజంగా ఇక్కడున్న ప్రతి ఒక్క టీం కూడా మన సుమన్ టీవీ నెట్వర్క్ను కూడా మనం అప్రిషియేట్ చేస్తున్నాం అని చెప్పొచ్చు. సీమ, సుమన్ టీవీ, విజయనగరం.